నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో వైరల్ ఫీవర్ ప్రజలను వణికిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో చాలా చోట్ల మురికి నీరు చేరి దోమలు, ఈగల ద్వారా సీజనల్ జ్వరాలు వస్తున్నాయని, వాతావరణ మార్పుల వల్ల వృద్ధులు, మహిళలు, చిన్నారులు విష జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఈ సీజన్లో మండలంలో ప్రతి 10 మందిలో ఒకరికి వైరల్ ఫీవర్, దగ్గు, జలుబులతో కూడిన వైరల్ ఇన్ఫెక్షన్ కనిపిస్తున్నాయని, సరైన జాగ్రత్తలు పాటిస్తే తప్ప వైరల్ ఫీవర్ నుండి కాపాడుకోలేమని డాక్టర్ తెలుపుతున్నారు. ఇది వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో మెయిన్ దోమలు పెరిగిపోవడం వల్ల ఇంకొకటి ఏంటంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోవడం వల్ల ఈ వైరల్ ఫీవర్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. వీటి వల్ల జ్వరాలు బాగా పెరుగుతున్నాయి. ఈ జ్వరంలో మెయిన్గా ఒళ్ళు నొప్పులు, దాని తర్వాత మెడ నొప్పి, అలానే ఈ ఎముకలు అనేవి బాగా నొప్పిస్తుంది. అట్లనే దగ్గు జబ్బులు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి మీరు మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. అలానే ఈ ప్లేట్లెట్ కానీ ఇలాంటివి తగ్గిపోయినప్పుడు ఫ్లూయిడ్స్ ఒకటి, వాటర్ ఎక్కువ తీసుకోవడం, అలానే పండ్లు ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ జ్వరాల నుంచి నివారించవచ్చు. సరే, మనకి ఎంతమంది వస్తున్నారు సార్ కోసమని? అలానే ప్రతిరోజు దాదాపు 100 నుంచి 150 ఓపీ వస్తుంది. ఈ ఓపీలో దాదాపు సగం మంది పైగా జ్వరాలతోనే బాధపడుతున్న వారు ఉన్నారు. కాబట్టి ఈ వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకొని ముందు జ్వరాలు రాకుండా కాపాడుకోగలరని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.